అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము ధనుర్మాస ముగ్గులు వేస్తున్నామండి. ధనుర్మాసం అంటే గీతల ముగ్గులు వేస్తాం కదా ఎక్కువ. ఈ గీతల ముగ్గులను కూడా మనం చుక్కలతో వేయవచ్చు. అందుకని ఈరోజు నేను చుక్కలతో గీతల ముగ్గులు వేస్తున్నాను. ఇది 7x1 అండి. సరే, ఈ ముగ్గులు ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇది 7x1 కదండి. ఇదిగోండి 7 చుక్కలు 1 వచ్చే వరకు అండి. ఇది సరి చుక్క. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా ఒక స్క్వేర్లో గీసుకోవాలండి. ఇలాగా ఇక్కడ ఈ చుక్క అంటే ఈ 4 చుక్కల్ని ఇలాగా గీసుకోవాలండి. ముందు ఒక బాక్స్ లాగా వస్తుంది, 4 వైపులా అలానే గీసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా 4 వైపులా ఇలా బాక్స్ లాగా గీసుకోవాలండి చుక్కలతోనే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు ఒక చుక్క ఉంది కదండి, ఇలా ఈ 3 చుక్కల్ని కలపాలి. ఇదిగోండి 4 వైపులా ఇలాగా 4 వైపులా కలపాలి. ఇప్పుడు ఇక్కడ బయట ఇలా ఉన్నాయి కదండి, వీటిని ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ బాక్స్లు ఉన్నాయి కదా, వీటిలో ఈ మధ్యలో చుక్క ఉంది కదండి, ఇలాగ అడ్డంగా ఆ బాక్స్కి ఈ చుక్కను కలుపుతూ ఇలా గీయాలండి ఒక గీత. ఇటువైపు దీని నుంచి కూడా ఇలాగా ఒకటి అడ్డంగా ఇలా గీయాలి. ఇలా అన్నిటికీ గీసుకుందాం. ఇలా ముందు గీసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా అన్నిటికీ ఇలా గీసుకుందాం. ఇలాగా సరే, ఇప్పుడు చూడండి, ఇలా గీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గీతకి అటు ఒక గీత ఇటు ఒక గీత గీసుకోవాలండి. ఇదిగోండి, ఈ గీతకు కూడా అటు ఒకటి ఇటు ఒకటి గీసుకోవాలి. ఇలా అన్నిటికీ గీసుకోవాలి. ఇలా గీయటం వల్ల ఈక్వల్గా వస్తాయి మన గీతలు. ముందు మధ్యలోది గీసుకుంటే చూడండి, ఇంతే అండి. ఇలా అన్నీ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ బాక్స్లు ఉన్నాయి కదండి, ఈ బాక్స్లు ఈ చుక్క ఉంది కదండి, ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయాలన్నమాట. ఇలాగా ఇప్పుడు రెండో గీత ఉంది కదండి, ఈ గీత ఇవి జాయిన్ చేయాలి. ఇలాగండి. ఇప్పుడు మూడోది ఇలాగా, ఇప్పుడు నాలుగోది, ఇప్పుడు ఇదిగోండి, ఇలా గీయాలన్నమాట. ఇలాగా మిగతా అన్ని కూడా గీసుకుంటూ రావాలి. చూడండి, ఇలా 4 వైపులు గీసుకున్నాం కదా, చాలా ఈజీగా ఉంది కదండి ఇలా గీయటం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఈ చుక్క వదిలేద్దాము. ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ గీసుకున్నాం. చూడండి, ఇలా గీయాలన్నమాట. ఇప్పుడు ఈ గీత నుంచి ఇలాగా, ఇప్పుడు నాలుగో దాని నుంచి ఇలా గీసుకోవాలి. ఇటువైపు 4వది, ఇప్పుడు 5వ దాని నుంచి ఇలాగా అన్ని వైపులు గీసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ ఫస్ట్ వదిలేసేసి సెకండ్ చుక్క ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలాగా ఇటువైపు 2వది, ఇది 3వది, 3 దాన్ని ఇలాగా. ఇప్పుడు 4వ దగ్గర దాని నుంచి ఇలాగా, 5వది ఇలాగా. అంతే అండి, ఈజీ అండి. ఇలాగే మిగతా రెండు కూడా గీసుకోవాలండి.
ఇదిగోండి ఇలాగా మిగతా 2 కూడా గీసుకోవాలి. చూడడానికి చాలా బాగుంది కదండి. ఇప్పటివరకు చాలా ఈజీగా ఉంది కదండి గీయడానికి. ఇప్పుడు ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ మధ్యలో ఇలా మిగిలింది కదండి, దీంట్లో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక గీత గీసుకుందాము. ఈ బాక్స్లో దీన్ని ఇలాగా అడ్డంగా గీతలు గీసుకోవాలండి. ఈ మధ్యలో ఉంది కదండి, ఇక్కడ మీరు గీతలైనా గీసుకోవచ్చు లేదా ఏమైనా పువ్వులాగానే వేసుకోవచ్చు అండి. సరే, ఇప్పుడు దీనికి నేను పువ్వులాగా వేస్తున్నాను. ఇదిగోండి ఒక సర్కిల్ తీసుకొని ఇలాగా పువ్వులా కూడా వేయచ్చండి. నేను పువ్వులా వేసాను. ఇప్పుడు ఇక్కడ మటుకి ఒక 3 గీతలు గీసుకోవాలండి. ఇలాగా ఈ 4 వైపులా. ఇంతే అండి ముగ్గు. చాలా బాగుంది కదండి చూడటానికి, వేయటానికి కూడా చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చిందా అండి? మా వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.